అధిక మాసం పురస్కరించుకొని మేము మా కృష్ణ మందిరంలో నెల రోజులు భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం చేసాం మహిళలందరం. దాంతో మేము భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. కృష్ణునికి అభిషేకాలు పూజలు వేసుకొని అందరికి భోజనాలు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం చేసుకున్నాం. ప్రకారంగా తిథులు ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇవన్నిటిని కూడా కలుపుకొని సమం చేసేటువంటిది అధిక మాసం. ఈ అధిక మాసానికి దేవత ఎవరు లేరని చెప్పి ఆ అధిక మాస దేవత విష్ణు భగవాను దగ్గరికి వెళ్తే ఆ విష్ణు భగవానుడు గోలోకానికి కూడా తీసుకువెళ్ళాడు. ఆ గోలోకానికి వెళ్తే ఆ పురుషోత్తముడైన రాధా సమేత పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు ఏ మాసాల దేవత అధిక మాస దేవత నీవు ఏమి చిన్నబోకు, అన్ని మాసాల కన్నా ఉత్కృష్టమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక మాసం అధిక మాసం. అన్ని మాసాలకు ఎట్లానైతే అధిదేవత ఉన్నారో ఆ మాసాల దేవతలు దీనికి కూడా నేనే స్వయంగా ఒక్కొక్క మాసానికి చైత్ర మాసం అని, వైశాఖం అని, జ్యేష్ఠమని ఇట్లా చెప్తాను కదా. దీనికి పురుషోత్తమ మాసము, నేనే పురుషోత్తముని, నేనే భరిస్తున్నా, నా పేరే పెడుతున్నా, నేను నీ నాతున్నా అని చెప్పి అనగానే ఆ మాసాల దేవత చాలా సంతోషించింది. అయ్యా మరి మాసం అనేటువంటిది ఎట్లా వచ్చింది, దీంట్లో ఏం చేయాలి, ఏ దేవతను పూజించాలి అంటే ఈ మాసంలో రాధికా సమేతుడైన పురుషోత్తమ స్వామిని అనగా కృష్ణ భగవానుని పూజించాలి. పూజించి 30 రోజులు నియమపూర్వకంగా భక్తులు కూడా మెరిగించుకోవాలి. 30 మంది బ్రాహ్మణ దంపతులకు పూజ చేసి శక్త్యానుసారంగా భోజనం కూడా మధుర పదార్థములతో కూడుకున్న భోజనాన్ని కూడా పెట్టి వాళ్ళని సంతృష్టి పరచాలి. మరియు ఈ యొక్క అధిక మాసంలో ఒక వివాహాది శుభకార్యములు అభ్యుదయ కర్మలు నిషేధం తప్ప పుణ్యకర్మలన్నీ కూడా స్నాన దాన వ్రత నియమాలన్నీ కూడా ఈ యొక్క అధిక మాసంలో చేసుకోవచ్చు. బట్టప్పుడు చేసిన దానికన్నా ఇప్పుడు చేస్తే 1,000,000 రెట్లు ఎక్కువ ఫలాన్ని కూడా ఇస్తానని చెప్పి పురుషోత్తముడే ఆదేశించారు. అందులో ఈ వ్రతాన్ని అనేక మంది రాజులు చక్రవర్తులు చేసి ఉద్ధరింపబడి నేటికి పూజింపబడుతూ ఈ యొక్క పురుషోత్తమ దేవతను పూజించి అందరూ కూడా కృతార్థులవుతారు. అలాగే మనం కూడా మన యొక్క ప్రాచీన పద్ధతిలో పూర్వకాలం నుంచి మన పెద్దలు మన పూర్వీకులందరూ కూడా అధిక మాసం అధిక భక్తులు అధిక వాయనం అని అంటారు. ఈ అధిక వాయనం అనేటువంటిది ఏమిటి అంటే శంకరుడు పార్వతి చెప్తాడు. ఏదేవి ఈ యొక్క వ్రతానికి భరణి అంటే కంచు పాత్రలో మిఠాయి కోవా పదార్థములు ఇలాంటి మధుర పదార్థాలు పెట్టి దానిపైన మల్లెకు పళ్ళెం పెట్టి దాని పట్టుతో సూత్రం కూడా చుట్టి పచ్చని వస్త్రం కూడా చుట్టి రాధా పురుషోత్తముల స్వరూపులైన బ్రాహ్మణ దంపతులను పూజించి వాళ్ళకి 33 మధుర పదార్థములు మిఠాయి కోవా అలాంటివి దాన వేయాలని కూడా చెప్పాడు శంకరుడు పార్వతికి. దాన్ని బట్టి మన వాళ్ళందరూ కూడా డబ్బాలు గంజులు గిన్నెలు అవన్నీ కూడా ఎందుకు వచ్చినాయా అంటే ఏదైనా ఇస్తే వాడుకుంటారు కదా అనే ఉద్దేశంతో మరి బ్రహ్మాండం పార్వతీదేవి భరణిని కంచు భరణులు ఇస్తే మనలాంటి వాళ్ళం కూడా మరి వాడుకోవడానికి ఉపయోగపడడానికి భరణి అని డబ్బా అని ఒక బకెట్ ఓ గిన్నె ఓ గంజు ఓ గ్లాసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చుకుంటుంటాం. ఎందుకు ఇస్తాం, మనం ఇచ్చిన వస్తువు ఉపయోగపడాలి, వినియోగం కావాలి, రాధా పురుషోత్తముడు సంతృప్తి పడాలి. మరి భరణీలు అంటే ఆ కృష్ణ భగవానుడు పార్వతీదేవి ఇచ్చినంత గంజు భరణీలు ఇవ్వలేమనే ఉద్దేశంతో మన వాళ్ళు పెట్టారు. కాబట్టి దీంట్లో ఫలాలు మధుర పదములు అన్నాం కదా. కిస్మిస్లు అయితే సర్వకాల సర్వావస్థలను దొరుకుతాయి 12 నెలల్లో. ఈ కిస్మిస్లను ద్రాక్ష పళ్ళు ఒకటే ఇస్తున్నారు ఎందుకయ్యా, ఖర్జూర పళ్ళు వేయాలన్నా ద్రాక్షలు వేయాలంటే కాదు మధుర పదార్థాలు ఏవైనా వేయవచ్చు. 12 నెలలు మనకు దొరికేటువంటి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు మన పెద్దలు ద్రాక్షలను పెట్టారు. ఇప్పటికి కూడా దాంట్లో ఏం చెప్పారంటే బూరెలు లేదా అట్లు, తీయని అట్లు, దాంట్లో పిండిలో కూడా నెయ్యితోటి చక్కెర వేసి అట్లు పోయాలి. వాటికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు గోలోకంలో ఉంటారని చెప్పి శంకరుడు పార్వతీదేవి చెప్తాడు. పార్వతీదేవి యొక్క విని ఆమె కూడా ఈ కార్యక్రమాన్ని చేసి లోకానికి మార్గదర్శకురాలై అనేకమైనటువంటి ఒక పుణ్యాన్ని మనకు ప్రసాదించేటువంటి ప్రయత్నంలో లోక కళ్యాణం కొరకు లోకను ఉద్ధరించడానికి ఈ యొక్క మార్గదర్శకురాలై నేటికి కూడా ఆ వ్రతాన్ని ఆచరింపబడుతున్నాం భారతీయుల వద్ద కూడా.
ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా అడిగారు, ఎవరు చెప్పారంటే నారాయణ ఋషి. నారదుడు అడిగితే బలి నారాయణ ఋషి, నరనారాయణుడు అంటాం కదా, నారాయణ ఋషి నారదుడికి ఈ విషయాలు బృహన్నారదీయం అనేటువంటి ఒక గ్రంథంలో ఈ యొక్క కథ అంతా కూడా అధిక మహత్యం అని చెప్పబడుతుంది. 30 రోజులకు 30 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని కూడా ఎవరైతే పారాయణం చేస్తారో, వింటారో, ఈ కథను అయితే చెప్తారో, శ్రద్ధగా ఆచరిస్తారో, ఈ 30 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కనీసం ఆ యొక్క కృష్ణ భగవానుడికి, పురుషోత్తముడికి మధుర పదార్థాలు నివేదన చేసి బ్రాహ్మణులందరూ దంపతులకు కూడా భోజనం పెట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా రాధికా పురుషోత్తముడైన ఆ పరమాత్ముడైన గోపాలకృష్ణుడు అనేకమైన ఐశ్వర్యములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చి ఏ పరములందు, ఏ లోకమందు సుఖము, పరలోకమందు మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పి బృహన్నారదీయ పురాణాంతర్గత అధిక మహత్యంలో చెప్పబడిన అధిక మాసంలో ఉన్న 2 విషయాలు మీ అందరికీ కూడా చెప్పాను. తప్పులను మన్నించండి. ఆ కృష్ణ పరమాత్మ మన అందరినీ రక్షించుగాక అని చెప్పి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. పురుషోత్తమ భగవానికి జై. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. హిందూ చాంద్రమాన పంచాంగంలో చంద్ర సంవత్సరానికి సౌర సంవత్సరానికి మధ్య వచ్చే అటువంటి తేడాను సరిచేయడానికి సుమారు ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అదనంగా ఒక నెలను చేర్చుతారన్నమాట. ఈ అదనపు నెలనే అధిక మాసం అంటారు. అధిక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఎందుకంటే ఈ నెలకు అధిపతి విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి యొక్క పురుషోత్తమ స్వరూపం అని చెప్పేసి పురాణాలు చెప్తాయి. ఈ మాసంలో చేసిన జపం, ధ్యానం, దానం, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా అనేక రెట్ల ఫలితం లభిస్తుంది అని చెప్పేసి హిందువుల నమ్మకం. పాప పరిహారం, ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ మాసం అయితే ఎంతో శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. పురాణ కథ ప్రకారం ఈ అదనపు మాసాన్ని ఎవరూ గౌరవించకపోవడంతో అది విష్ణుమూర్తిని ఆశ్రయించింది. అప్పుడు విష్ణువు తన పేరైన పురుషోత్తమను ఈ మాసానికి ఇచ్చి అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పుణ్యప్రదమైన మాసంగా ప్రకటించాడు అని చెప్పేసి కథనం. ఈ అధిక మాసంలో చేయవలసినటువంటి పుణ్యకార్యాలు విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం, శ్రీమన్నారాయణుని ఆరాధన, అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి దానాలు, ఉపవాసం, జపం, ధ్యానం, అలాగే దేవాలయ దర్శనం ఇలాంటి పుణ్యకార్యాలన్నీ చేయడం వలన ఈ మాసంలో ఎన్నో రెట్ల ఫలితం అయితే వస్తుందన్నమాట. అధిక మాసం సందర్భంగా రావుల చెరువుకట్ట కృష్ణ మందిరంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించండి. మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చెప్తున్నాం టికెట్